వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం ఏలూరు ఫతేబాద్ నివాసితులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, రిటైర్డ్ అడిషనల్ జాయింట్ కలెక్టర్, శ్రీమతి సుదర్శిని గార్ల తృతీయ పుత్రిక కుమారి డాక్టర్ ఇందుపల్లి క్రిస్టినా కీర్తన గారి పుట్టినరోజు సందర్భం. కుటుంబ సభ్యులు ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, ఆదిమళ్ళ జెస్సీ సౌమ్య గారు, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మణికుమార్, డాక్టర్ పచ్చిగళ్ళ యానీ ప్రీతి, ఆర్యన్ డానియల్ గారు సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించాలని ప్రార్థిద్దాము. డాక్టర్ ఇందుపల్లి క్రిస్టినా కీర్తన గారికి ఈ నూతన సంవత్సరం ప్రత్యేక దీవెన కలుగునట్లు ప్రార్థిద్దాము. అక్టోబర్ 31వ తారీఖు ఈ దినంతో మనం అక్టోబర్ మాసాన్ని ముగించుకుంటున్నాము. అక్టోబర్ మాసంలో ఎపిసోడ్స్ చాలా తక్కువ, 7 ఎపిసోడ్స్ వరకు వచ్చాయి. 20 ఎపిసోడ్స్ మినిమం ఉంటే స్మూత్ ఆపరేషన్ ఉంటుంది. మరో 2 నెలల్లో మనం బైబిల్ 3వసారి పూర్తి చేస్తాం. ఈ విషయాలు పరిగణలో ఉంచుకొని సహకరించమనవి ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన మీ దాసుడు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము. క్రిస్టినా కీర్తన గారిని దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరము, నూతన బహుమానములు, దీవెనలు దయచేయండి. ఆరోగ్యం ఇవ్వండి, మంచి భవిష్యత్తు ఇవ్వండి. ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, ప్రవీణ్ కుమార్ గారు, జెస్సీ సౌమ్య గారు, అవినాష్ గారు, యానీ ప్రీతి గారు, డాక్టర్ ఆర్యన్ గారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల పక్షంగా మేలు చేయమని అడుగుతున్నాం. నేటి మా ప్రేక్షకులను దీవించమని, వాక్యం చేత వారిని బలపరచమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఈ 4వ వచనము నుండి 10వ వచనము వరకు ఉన్న వాక్య భాగం చాలా ప్రాముఖ్యమైన సత్యాన్ని జ్ఞాపకం చేస్తోంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము అనే పదం ఇక్కడ ఉంది. కనుక మనం ఆజ్ఞ అతిక్రమించటం అంటే ఆజ్ఞ అనేది ఏదైతే ఉన్నదో దానిని మీరుట పాపముగా పరిగణిస్తాము. అది సాధారణ వ్యాఖ్యానం, అవునా? నరహత్య చేయరాదు ఆజ్ఞ. నరహత్య చేసిన తరువాత పాపంగా పరిగణిస్తాం మనం. కానీ యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం అలా చెప్పలేదు. కానీ అలా ఎందుకు అర్థమైంది? అదే పెద్ద సమస్య క్రైస్తవ వర్గంలో.
ఆజ్ఞాతిక్రమమే పాపము అనే పదం తీసుకున్నారు. అది ఎస్సెన్స్ ఆఫ్ ద టోటల్ వర్స్. మరి ఆ టోటల్ వర్స్ ఏం చెప్తోంది? పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? మొదటిది ఏమిటి? ఆజ్ఞ అతిక్రమించినాక పాపమా, పాపము కారణముగా ఆజ్ఞ అతిక్రమిస్తామా? థియలాజికల్ క్వశ్చన్. ఆజ్ఞ అతిక్రమించినందుకు పాపమా, పాపము చేసినందున ఆజ్ఞ అతిక్రమణ జరుగుతుందా? ఈ వివరణ అర్థం కాకపోతే అసలు ఒక విశ్వాసికి పాపం అంటే ఏంటో అర్థం కాలేదని తెలుస్తుంది. నేను జాగ్రత్తగా చెప్తాను, మీరు మరింత జాగ్రత్తగా అనండి. ఆజ్ఞ యొక్క అతిక్రమణ ఒక మానవుడు ఎప్పుడు చేస్తాడనగా అతడు పాపము చేసిన తరువాత అని వాక్యం చెబుతుంది. పాపము చేయు ప్రతివాడును, పాపము అంతరంగములో చేసే ప్రతివాడు భౌతికంగా ఆజ్ఞ అతిక్రమిస్తాడు. ఇది వివరణ, జాగ్రత్తగానండి. అంతరంగములో పాపము చేసిన వాడు బాహ్యమున ఆజ్ఞలను అతిక్రమిస్తాడు. అంతరంగము పాపముతో నిండుట, అంతరంగమందు పాపము యొక్క ఉత్పత్తి ఆజ్ఞ అతిక్రమణ ద్వారా బయట పెడతాడు. ప్రతి మానవుడు ఆజ్ఞను అతిక్రమించి ఒక సత్యాన్ని చెప్తున్నాడు. అదేమిటంటే, నేను పాపం చేశాను కాబట్టి ఆజ్ఞ అతిక్రమించాను. కనుక ఆజ్ఞ కంటే ముందు పాపము అంతరంగములో చేయబడుచున్నది. The disobedience of the word of God, the rejection of the word of God, because of the sin, పాపము మూలముగా ఆజ్ఞలను అతిక్రమిస్తాం. ఆజ్ఞ కంటే ముందు పాపం, పాపము ఉన్నది, జరిగినది అని తెలియచేయుటకు ఆజ్ఞ మనుషులకు అనుగ్రహించబడింది. ఉదాహరణ చెబుతాను. కయీను హేబేలును ఇంకా చంపటానికి మునుపే దేవుడు కయీనుకు ప్రత్యక్షమయ్యాడు. ఆదికాండము 4వ అధ్యాయంలో ఒక హెచ్చరిక చేశాడు. కయీను, పాపము నీ వాకిట పొంచి ఉంటుంది, జాగ్రత్త. అది నిన్ను ఏలుతుంది, జాగ్రత్త. కనుక పాపము అంతరంగములో సంభవించిన తరువాతనే హత్య జరిగింది. కనుక హృదయములో ఎప్పుడైతే దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమైన తీర్మానము జరిగినదో, ఆ తీర్మానము యొక్క మేనిఫెస్టేషన్ ఆజ్ఞ అతిక్రమించటం, వయలేషన్ ఆఫ్ ద గాడ్స్ లా. కానీ మనుషులకు అంతరంగం తెలియదు కదా. అందుకే మనుషులు రుజువులతో ఒకరిని పాపి అనాలంటే భౌతికపరమైన మేనిఫెస్టేషన్స్ ఆజ్ఞాతిక్రమంలో కనపడితేనే చెప్పగలుగుతారు. కనుక పాపము అంటే అంతరంగ ఉత్పత్తి, అంతరంగ సంబంధము.
హృదయములో దేవుని పట్ల అవిశ్వాసము పాపము. హృదయములో దేవుని తిరస్కరించుట పాపము. Disobedience to the word of God is sin. Rejecting the control of the God is sin. The effects of the sin. పాపము యొక్క కారణంగా దైవ అధికార తృణీకరణ జరుగుతుంది. ఏదైనా మనంలో వాళ్ళు పండు తిన్నాక పాపం చేయలే, పండు తిన్నారు గనుక పండు తినటానికి పాపం చేసి కారణం అయ్యారు. పండు తినక మునిపే వారు హృదయములో దేవుని తిరస్కరించిన తీర్మానం చేసుకున్నారు. They denied God in their hearts. They disobeyed God in their hearts. They disbelieved God in their hearts. వారు హృదయములో అవిధేయులయ్యారు, హృదయములో అవిశ్వాసులయ్యారు, హృదయములో అపవిత్రులయ్యారు, హృదయములో అవిధేయులయ్యారు. దట్స్ వై, అందుకే ఆ పండు తీసుకొని తిన్నారు. పాపము అతనిలో ప్రవేశించింది, ఎందుకనగా దేవుని తిరస్కరించటం వలన. కనుక ఆజ్ఞ అతిక్రమం పాపమే అన్నప్పుడు పాపం చేసినందున ఆజ్ఞ అతిక్రమిస్తాడు. కాబట్టి పాపములను తీసివేయటానికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు. పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేదియూ లేదు అన్నప్పుడు ప్రాచీన పాపపు స్వభావము వలన కలుగుచున్న ప్రతి విధమైన దైవ వ్యతిరేకమైన దాని నుండి మనలను విడిపించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన యందు పాప స్వభావము లేదు. పాపము SIN అనే పదం, పాపము అనే పదం బైబిల్లో ఎక్కడొచ్చినా ఓల్డ్ సిన్ఫుల్ నేచర్, ప్రాచీన పాపము స్వభావం అని అర్థం. OSN ఓల్డ్ సిన్ఫుల్ నేచర్, ప్రాచీన పాపపు స్వభావం. ఆదాము నుండి మనకు సంక్రమించినటువంటిది ప్రాచీన పాపపు స్వభావం. అందుకే మనం పుట్టుకతో పాపము కలిగిన వారముగా పుట్టాము. యేసుక్రీస్తు పాపము లేనివాడుగా పుట్టాడు. ఎందుకంటే మనము మానవ జన్మ, మానవ ప్రమేయంతో పుట్టిన వాళ్ళం, తల్లిదండ్రుల ప్రమేయంతో. యేసు అట్లా కాదు, తాను శరీరం ధరించి వచ్చినవాడు. కాబట్టి ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క శరీరము పరిశుద్ధం. పాపములు తీసివేయటకు ఆయన వచ్చాడు. ఆయన యందు పాపం లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయి వాడెవడును ఆయనను చూడలేదు, ఎరుగలేదు. లిటిగేషన్ ఇదే క్రైస్తవ్యంలో పెద్ద గొప్ప కన్ఫ్యూజన్. ఏంటంటే ఆయనను పాపములో నిలిచి ఉన్నవాడు, పాపము చేస్తున్నవాడు ఆయన చూడలేదు అంటాడు. వారందరం పాపం చేస్తున్నాం కనుక పాపము చేయవాడు ఆయనను చూడలేదు. ప్రాచీన పాపపు స్వభావముతో ఉన్నవాడు ఆయనను చూడలేడు. అది విరుగగొట్టబడాలి. ప్రాచీన పాపపు స్వభావము మాత్రమే హృదయమంతా నిండి ఉన్నవాడు దేవుని చూడలేడు. రీజనరేషన్ ఇన్ స్పిరిట్, నూతనంగా జన్మించకపోతే క్రొత్త స్వభావము హృదయంలోకి రాదు. ఈ క్రొత్త స్వభావము హృదయంలోనికి వచ్చినప్పుడు దాని యందు దేవుని ఆత్మ నివసిస్తాడు. ప్రాచీన పాపపు స్వభావము యొక్క శక్తి నిర్వీర్యమైపోతుంది. ప్రభువు యొక్క శక్తి విశ్వాస అంతరంగంలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇంకా పాపములో నేను నిలిచి ఉంటే వాడన్నిటికీ దేవుణ్ణి చూడలేడు. అనగా క్రీస్తును అంగీకరించకపోతే నీ అంతరంగములో నూతన స్వభావము
ఏర్పరచబడకపోతే, నీ అంతరంగంలో నూతన స్వభావంలో పరిశుద్ధాత్మ దేవుడి నివాసం ఉండి ఉండకపోతే నువ్వు దేవుడిని చూడలేదు, దేవుడు నీకు తెలియదు. ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ అనుభవం కలిగిన వాడు మాత్రమే పాపము చేయకుండా జయించగలిగిన వాడుకుంటాడు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపుచ్చనీయకండి. ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. విశ్వాసి యొక్క లక్షణం ఏమిటంటే నీతి చొప్పున జీవిస్తాడు. లోకము లోక ధర్మము చొప్పున కాదు, దేవుడు దేవుని నీతి చొప్పున జీవిస్తాడు. కనుక లోకానికి ఎప్పుడూ విశ్వాసి భిన్నంగానే ఉంటాడు. లోకము యొక్క తాత్పర్యానికి విశ్వాసి ఎన్నడూ లోబడడు. విశ్వాసి భిన్నంగానే ఉంటాడు, ప్రత్యేకంగానే ఉంటాడు. కాబట్టి లోకము అతనికి విరోధంగానే ఉంటుంది. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేసేవాడు అపవాది సంబంధి. పాపం చేసేవాడు అపవాది సంబంధి, దేవుని నీతి చొప్పున జీవించువాడే దేవుని సంబంధి. కనుక పాపానికి కారణం అవిశ్వాసము, దేవుని నీతికి కారణము విశ్వాసము. విశ్వాసము కలిగిన వాడే దేవుని సంబంధి. విశ్వాసము యేసుక్రీస్తునందు మాత్రమే. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందుతాడని ప్రభువు చెప్పాడు. తండ్రి కూడా కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం కలిగిన వాడని చెప్పాడు. కనుక ఫెయిత్ ఇన్ క్రైస్ట్ ఎలోన్, యేసుక్రీస్తు నందు మాత్రమే విశ్వాసము ఒక మనుషుని నీతిమంతునిగా తీర్చి దేవుని ఎదుటి నీతిమంతునిగా చేసి నీతిమంతునిగా జీవించుటకు కావలసిన శక్తిని అనుగ్రహిస్తుంది. ఇది మనం నేర్చుకోవాల్సిన ప్రధాన పాఠం. మనం అపవాది సంబంధులం కాదు, మనం అపవాది ఇచ్చ నెరవేర్చేవారం కాదు, అపవాది క్రియలలో పాలిభాగస్థులు అవటానికి కాదు మనం రక్షించబడింది. ఆయనను శరీరము మనలను లోబరుచుకున్నట్టుకు నిత్యము పనిచేస్తుంది. నీ మనస్సునందు శరీర తలంపులు నిన్ను భ్రష్టు పట్టించుటకు యత్నం చేస్తూనే ఉంటాయి. అందుకే నిత్యము నీవు దేవుని ఆత్మతో, దేవుని వాక్యముతో, దేవుని సన్నిధానముతో నిండుకొని ఉండునట్లుగా నీవు అభ్యాసము కలిగి ఉండాలి. యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని యొక్క శబ్దమును, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క నడిపింపును ఎన్నడూ నీవు నిర్లక్ష్యము చేయకూడదు. ఎందరూ దేవుని ఆత్మ చొప్పున నడిపించబడతారో వారందరూ కూడా దేవుని బిడలుగా ఉంటారు. అపవాది క్రియలు లయం చేయటానికి దేవుడు కుమారుడు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అపవాది యొక్క క్రియ ఏమిటి? మనుషులను పాపములో పడవేయుట, దానిని లయం చేయటానికి వచ్చాడు. అపవాది యొక్క క్రియ శోధన, దాన్ని లయం చేయటానికి వచ్చాడు, దాన్ని తొలగించడానికి వచ్చాడు. మానవుణ్ణి అగ్నిగుండానికి తీసుకుని వెళుతున్నటువంటి ఆ పాపమును అతని నుండి తొలగించుటకు యేసుక్రీస్తు వలన మాత్రమే సాధ్యమవుతుంది. కనుక ఆయనే స్వయంగా ఈ లోకానికి నరుడుగా వచ్చాడు. మానవ పాపాన్ని తన శరీరం మీద మోపి పాపానికి శరీరం పైన శిక్ష విధించాడు ఆయన. మానవ పాపానికి పరిపూర్ణ పరిహారం, సంపూర్ణ నరకాగ్నిగుండము యొక్క శిక్ష యేసు శరీరం మీద పాపానికి విధించబడింది. సమాప్తం చేశాడు ఆయన శిక్షను. He completed the punishment over the sin. మానవ పాపము పరిహారము పొందినది. The price paid by God himself. దేవుడే
పరిహారము చెల్లించాడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో దేవుని వాక్యము నిలుస్తుంది కనుక వాడు పాపం చేయడు. కీర్తనాకారుడు అన్న బీజం అంటే వాక్యమే, ఇక్కడ విత్తనం వాక్యమే. దేవుని మూలంగా పుట్టినవాడు అంటే విశ్వాసిగా ఉన్న ప్రతివాడిలో వాక్యం నిలబడుతుంది. దట్ ఈస్ ద సైన్. ద వర్డ్ విల్ వర్క్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద బిలీవర్. 30 60 100 వాక్యము విశ్వాసి అంతరంగములో ఫలిస్తూ 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 ఉంటుంది. దేవుని వాక్యం అనేటువంటి బీజం నిలబడుతుంది కనుక పాపం చేయడు. కీర్తనాకారుడు అన్నాడు, పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను. పాపము చేయకుండుటకు దేవుని వాక్యం ఒక్కటే ఆధారం. అది నీ హృదయములో ఉన్నప్పుడు నువ్వు పాపం చేయవు. నువ్వు పాపము చేయవు ఎప్పుడనగా వాక్యము నీలో నిలిచినప్పుడు, వాక్యము నీలో వృద్ధి అయినప్పుడు, వాక్యము నీలో ఫలించినప్పుడు, వాక్యము నీలో సమృద్ధి అయినప్పుడు పాపము చేయవు. యూ విల్ నెవర్ డినై యువర్ గాడ్, యువర్ సేవియర్ జీసస్ క్రైస్ట్. You will never focus on the pleasure of the sin. You will focus on the blessing of the suffering. శరీరము వల్ల కలిగే పాపం వల్ల వచ్చే సౌఖ్యం కొరకు చూడవు, శ్రమల నుండి కలిగే దీవెన కొరకు చూడగలుగుతావు. అదే మోషే భక్తుడు చేసింది. కనుక వాక్యం వినటంతోనే కాదండి, గ్రహించాలి. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదముల కొరకు, లోకము అది ఇచ్చేటువంటి ఆనందం కొరకు ఇంకనూ నీవు కోరుకుంటుంటే నీ విశ్వాసివి అనేది నీవు చెక్ చేసుకోవాలి. స్టిల్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ద ప్లెజర్స్ కమింగ్ త్రూ ద ఫ్లెష్. యు నీడ్ టు చెక్ యువర్ ఫెయిత్ అండ్ యువర్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. నీ రక్షణానుభవాన్ని, నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని పిల్లలు పాపమును ప్రేమించరు, పాపమును ద్వేషిస్తారు. పాపము వలన కలుగు తాత్కాలికమైన సౌఖ్యాన్ని ఎన్నడూ కూడా విశ్వాసి ఆస్వాదించడానికి ఒప్పుకోడు. ఇది వ్యత్యాసం విశ్వాసికి అవిశ్వాసికి. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో దేవుని వాక్యం నిలుస్తుంది కాబట్టి వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కాబట్టి పాపం చేయడు. నీతి మూలముగా పుట్టినవాడు, ఆత్మ మూలముగా పుట్టినటువంటి వాడు, దేవుని వాక్యము వలన పుట్టినటువంటి వాడు, పరిశుద్ధాత్మ శక్తి వలన తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వాడు పాపము చేయడు. అతనిలో నివసిస్తున్న ప్రాచీన పాపపు స్వభావం అతనిని పడగొట్టడానికి ప్రయత్నించినప్పుడు పశ్చాత్తాపపడి మరలా తిరిగి శుద్ధి చేయించుకుంటాడు దేవునితో. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసికి అవిశ్వాసికి వ్యత్యాసం అదే. అవిశ్వాసి పాపము చేసి మరొక పాపం కొరకు పరిగెత్తుతాడు. విశ్వాసి పాపములో పడినప్పుడు అంగలార్చి శుద్ధి కొరకు పరిగెత్తుతాడు, శుద్ధి చేయించడానికి పరిగెత్తుతాడు, మరొక పాపం వైపు పరిగెత్తాడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. దేనిని బట్టి పాపము చేయుట, పాపము చేయకుండుట అనే 2 కారణాలను బట్టి పాపము చేయని వాడు దేవుని సంబంధి, పాపం చేస్తున్నవాడు ఇష్టపూర్వకంగా పాపములో నిలిచి ఉన్నవాడు అపవాది సంబంధి. అపవాది సంబంధి పాపాన్ని మానడు, లంచాన్ని మానడు, లంచం ఇవ్వటం మానడు, లంచం తీసుకోవటం మానడు, కట్నం ఇవ్వటం మానడు, కట్నం తీసుకోవటం మానడు. భయంకరమైనటువంటిది పాపం, విడిచిపెట్టదు. జాగ్రత్త. నీ స్వయంగా నువ్వు విడిపించుకోవాలనుకుంటే నిన్ను విడిచిపెట్టదు. అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తప్ప, యేసు యొక్క రక్తము ద్వారా తప్ప, యేసు నామమున తప్ప నీకు విడుదల లేదా. కనుక దేవుని పిల్లలు నీతితో బ్రతికి చూపిస్తారు.
ఇవాళ నీతి తప్పి సంపాదిస్తున్న సేవకుల గురించి మాట్లాడకండి. ఇవాళ అవినీతితో బ్రతుకుతున్నారని చెప్పుకుంటున్న క్రైస్తవుల గురించి మాట్లాడకండి. వాక్యం మాట్లాడండి. స్పీక్ అబౌట్ ద వర్డ్ అండ్ ఇట్స్ ట్రూత్, నాట్ అబౌట్ ద క్రిస్టియన్స్. మనం మాట్లాడాల్సింది పడిపోయారట్టుగా కనబడుతున్న క్రైస్తవుని గురించి కాదు, నిలబెట్టుచున్న వాక్యాన్ని గురించి మాట్లాడాలి. కనుక సహోదరుడా, సహోదరి, దీనిని బట్టే తెలుస్తుంది దేవుని పిల్లలు ఎవరో, సాతాను పిల్లలు ఎవరో. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాని ఇచ్చలను మీరు నెరవేర్చగోరుచున్నారని యూదా మత నాయకులతో యేసు ప్రభువు వాదించాడు. యూదా మత నాయకులు, యూదా ప్రజలు వాగ్దాన ప్రజలు కారా? యూదా మత నాయకులు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న వాళ్ళు కారా? కానీ ప్రభు అంటున్నాడు, మీరు నా సంబంధులు కారు, మీరు పెదవులతో ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నారు. అటువాడు పరలోక రాజ్యంలోకి రాడు, తండ్రి చిత్తం జరిగించిన వాడే వస్తాడు. తండ్రి చిత్తం యేసుక్రీస్తునందల విశ్వాసం. పాపము నుండి విమోచన పొందకుండా పాపము ఎవడు మానలేడు. నీవు దేనికి దాసుడు అవుతావు, దేనికి లోబడతావు, అది నీ పైన యాజమాన్యం చేస్తుంది, ప్రభుత్వం చేస్తుంది. గుర్తుపెట్టుకో. పాపము యొక్క ప్రభుత్వం నీపై ఉండకుండా ప్రభువు యొక్క ప్రభుత్వానికి అప్పగించుకోవాలి. అప్పుడే నువ్వు దేవుని బిడ్డవవుతావు. నీ పైన పాపానికి ప్రభుత్వం ఉంది అని అంటే నువ్వు విశ్వాసవి కాదు. నీ పైన దేవుని అధికారం ఉందంటే నువ్వు పాపమునకెన్నడు దాసుడవు కాదు. నువ్వు పాపమునకెన్నడు దాసుడవు కాదు. దుర్నీతికి సాధనముగా నీ శరీరాన్ని అప్పగించిన నీవే నీ శరీరమును నీతి కొరకు అప్పగించుతావు. నీతి సాధనాలుగా నీ శరీరాన్ని అప్పగించుతావు. ఇదే నీలో నువ్వు గుర్తుంచుకోగలిగినటువంటి మార్పు. నీకు నీవే పరీక్షించి చూసుకొనవచ్చు. యూ కెన్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అండ్ యూ కెన్ నో దట్ యు ఆర్ ద బిలీవర్. నీకు నువ్వే తెలుసుకోవచ్చు నువ్వు విశ్వాసమో కాదో. నువ్వు పాపాన్ని ప్రేమిస్తుంటే నువ్వు అవిశ్వాసవే. నువ్వు ప్రభువును ప్రేమిస్తే పాపాన్ని ద్వేషిస్తావు, అప్పుడే నిజ విశ్వాసవి. ఇదే వ్యత్యాసం నువ్వు కూడా తెలుసుకోవచ్చు. 10వ వచనం దగ్గర నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధి కాడు. అల్టిమేట్గా ప్రభువు ప్రేమతో పోలిక చేసి మాట్లాడుతున్నాడు. ప్రేమించకపోతే నువ్వు ప్రభువు సంబంధివి కాదు. ప్రేమ ఒక్కటే దేవుని పిల్లలకు, దేవుని పిల్లలు కాని వారికి వ్యత్యాసం. ఆ ప్రేమ మనలో పరలోకము నుండి కుమ్మరించబడింది. అది ప్రవహించాలి సమాజంలో. అప్పుడే నువ్వు తెలియబడతావు దేవుని బిడ్డవని. ప్రార్థన చేద్దాం. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చినటువంటి కుటుంబం ఇందుపల్లి క్రిస్టినా కీర్తన గారు, డాక్టర్ ఇందుపల్లి క్రిస్టినా కీర్తన గారి పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, రిటైర్డ్ అడిషనల్ జాయింట్ కలెక్టర్, మరియు శ్రీమతి సుదర్శిని గారు, అక్కలు వారి కుటుంబాలు, ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జస్సి సౌమ్య గారు, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్ మణికుమార్, డాక్టర్ యానీ ప్రీతి, ఆర్యన్ డానియల్ సహకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ప్రార్థన. అక్టోబర్ మాసంలో సహాయం చేసిన ప్రతి ఒక్క కుటుంబానికి ధన్యవాదాలు. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి కృతజ్ఞతలు. అక్టోబర్ అంతా కాపాడారు. మరొక 2 గంటలలో మేము నవంబర్ మాసంలోకి వెళ్ళిపోతాం. 11వ మాసం సంపూర్తిగా మీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. ఈ దినం నూతన జన్మదినం దయాకిరీటంగా పొందిన మీ దాసురాలు క్రిస్టినా కీర్తన గారిని దీవించండి. నూతన సంవత్సరం దీవెనకరంగా ఆశీర్వదించండి. ప్రేక్షకులందరినీ రక్షణతో నింపండి. యేసునామాన్ని అడుగుచున్నాము, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.